ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు అద్భుతమైన మాట సెలవిస్తూ ఉన్నాడు. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలంట. శ్రమల్లో మనిషికి కావాల్సింది ఏంటి తెలుసా? ఓర్పు. కానీ శ్రమల్లోనే ఓర్పు కోల్పోతాం మనం, శ్రమల్లోనే సహనాన్ని కోల్పోతాం మనం కదా. ఏదైనా బాగా మనకి ఒత్తిడి వచ్చిందనుకోండి, చిరాకు పడిపోతాం మనం కదా. అదే వంకర త్రోవలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? వంగి ఉండాలి. ఒక ఎత్తు కొండ ఎక్కేటప్పుడు ఏం చేస్తాం? మనం వంగితాం, వంగితేనే ఎక్కగలుగుతాం. అంతేగాని నిదానంగా ఎక్కమనుకో వెనక్కబడిపోతాం. అర్థమైంది మీకు అందరికీ? చాలా అద్భుతమైన విషయం. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఒక పెద్ద కొండ ఎక్కాలంటే మీరు నిదానంగా ఎక్కారనుకో వెనక్కబడిపోతారు. ఆ కొండను ఎక్కాలంటే ఏం చేయాలి? వంగి ముందుకి తగ్గించుకుంటేనే కొండ ఎక్కగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా సత్యం. సో శ్రమల్లో మనం ఏం చేయాలంటండి అంటే ఒక బస్సు, ఒక ట్రైన్, ఒక బస్సు లేకపోతే ఒక బైక్ ఏది వెళ్తున్నప్పుడు వంకరతో వచ్చిందంటే, వంపు వచ్చింది అంటే టర్నింగ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? స్లో తగ్గించుకుంటాం, వేగాన్ని తగ్గించుకుంటాం. అప్పుడే ఆ మలుపుని ఈజీగా తిరిగి వెళ్ళగలుగుతాం. అంతేగాని వేగంగా వెళ్ళామనుకో లోయలో పడతాం, ప్రమాదం సంభవిస్తుంది, ప్రయాణం కాస్త ప్రమాదంగా మారుతుంది. ఈ సత్యం మీరు అంతా గ్రహించి ఉంటారు, మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. చాలా జాగ్రత్తగా వినాలి ఇదంతా కూడా. సో ప్రతి వ్యక్తి జీవితంలో సమస్యలు కామన్, కానీ ఆ సమస్యకి రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి ఆ సమస్య యొక్క ఫలితం ఆ మనిషిని ప్రభావితం చేస్తుంది. ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైనటువంటి నిరీక్షణ గలవారే సంతోషించుచు. ఏంటా నిరీక్షణ అంటే? నిరీక్షణ అంటే ఏంటంటే యోబు గారి నిరీక్షణ ఏంటో చూద్దాం మనం. యోబు గారికి ఏంటి? ఆ దేశంలో ఆయన గొప్పోడు, వేల పనులు అంతా ఉన్నది, కానీ అంతా కూడా నష్టపోయింది. పిల్లలు పోయారు, అన్నీ పోయాయి, కానీ నిరీక్షణ పోలేదు అయింది. ఆయన విశ్వాసం దెబ్బతినలేదు. ఏంటి? దేవుడిచ్చాడు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏం చేసినా మంచి చేస్తాడు. దేవుడు స్తుతి నొందదగిన వాడు. దేవుడు మహిమకు ఘనతకు అర్హుడైన. అదే నిరీక్షణ లేదని ఎందుకు దేవుడు ఇలా చేశాడు? నిరీక్షణ లేనటువంటి వారు నిరీక్షణ లేని ఇతరుల వాళ్ళే ఉండకూడదు అంటాడు కదా. కాబట్టి నిరీక్షణ లేనటువంటి వారు మాట్లాడే మాటలు ఏంటంటే, నీ జీవితంలో ఏదో జరిగితే అయిపోయింది ఇక నా జీవితం, ఇంకెందుకు నా జీవితం ముగించేద్దాం. ఇది చాలామంది యొక్క ఆలోచన. వినాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎప్పుడైతే నీ జీవితంలో ప్రతికూల పరిస్థితి ఎదురయ్యిందో ఇంక నా జీవితం లేదు అంటే, నిరీక్షణ అంటే ఏంటంటే మంచిదాన్ని ఎక్స్పెక్ట్ చేసి జరుగుతుందని ఆశతోటి ఎదురు చూడటం. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ సీజన్ కదా, ఇప్పుడు నేను ఒక షాప్కి వెళ్ళాను అనుకోండి. ఇప్పుడు మాకు ఏసీ లేదు ఇంట్లోను. నేను వెళ్ళి షాప్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చాను అనుకోండి. ఆర్డర్ ఇచ్చాడని ఏసీ ఇస్తాడు ఇవ్వడు. వాడు ఏం చేస్తాడు? వెంటనే నాకు ఆర్డర్ తీసుకున్న వాడు ఏం చేస్తాడు? ఎట్లా ఒక చిన్న స్లిప్ ఇస్తాడు, పెయిడ్ అనే అమౌంట్ రాసేసేసి మన అడ్రస్ తీసుకుంటాడు, ఇది ఇస్తాడు. ఈ స్లిప్ పట్టుకుని నేను ఏం చేస్తాను? వచ్చేస్తాను. డబ్బులు కట్టేసాను, అన్నీ కట్టాను, ఫ్రిడ్జ్ అది ఏసీ రాలేదు మైకు, కానీ వచ్చేసాను ఇంటికి. వచ్చేసి ఇది పట్టుకుని చూస్తుంటాను అనమాట. ఇది పట్టుకుని చిన్న పేపర్ ఉంటాక నా చేతిలో పేపర్ ఉంది, కానీ నా నిరీక్షణ ఏంటి? ఏసీ వస్తుంది ఇంటికి, రేపు సాయంత్రానికల్లా డెలివరీ అవుతుంది. ఈ పేపర్ని చూడండి, నేను ఆ ఏసీనే చూస్తానన్నమాట. అది నా నిరీక్షణ. సంతోషంతో నిరీక్షిస్తుంటాను, వస్తుంది, ఈరోజు వచ్చేస్తుంది, మనకి ఏసీ ఫిట్ చేస్తారు. చూసారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు, గమనించాలి ఎంత అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు. చూసారా? అంటే నిరీక్షణ అనేటువంటిది, విశ్వాసం అనేది నిరీక్షించబడు వాడికి నిజ స్వరూపం అంట. ఇక్కడ స్లిప్ను మనం చూస్తున్నాం, కానీ ఈ స్లిప్లోనే ఏసీని చూస్తాం అన్నమాట. మనం లేనిది ఉన్నట్టుగా చూసేది విశ్వాసం, ఇప్పుడే జరిగిపోయింది అన్నట్టుగా చూసేది విశ్వాసం. సో ఇక్కడ మనకి నిరీక్షణ గురించి మాట్లాడుతూ, నిరీక్షణ గలవారై సంతోషించుచు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నిరీక్షణ కలిగిన వారే సంతోషించాలంట. అమెజాన్లో మీరు మంచి బట్టలు బుక్ చేశారు,
కానీ బుక్ చేసినప్పటి నుంచి మీరు ఏం చేస్తారు? నిరీక్షిస్తూ ఉంటుంటారు. ఎలాగా? బాధతోట వస్తుందో రాదో అన నో, ఖచ్చితంగా వస్తుంది. డెలివరీ డేట్ ఇచ్చేసాడు, టైం ఇచ్చేసాడు, కాబట్టి ఆ రోజు ఎప్పుడు వస్తుందని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంటారు. నేనైతే ఇప్పుడు అలా వెయిట్ చేస్తుంటుంటాను. ఏదైనా ఆన్లైన్లో బుక్ చేసామనుకోండి, కొన్నిసార్లు ఈ యొక్క మైక్స్ కానీ ఇవి కానీ కొన్ని బుక్ చేస్తుంటాను నేను చాలా ఆశతో ఎదురు చూస్తాను. ఇప్పుడు ఆ మైక్ వస్తుందా, దాన్ని ఇప్పుడు చెక్ చేస్తామా, ఇప్పుడు వాడతామా, ఇప్పుడు ఉపయోగిస్తామా. ఇప్పుడు ఈ మైక్ ఉంది, అమెజాన్లో కొన్నదే నేను, వస్తుంది, వచ్చిన వెంటనే చూసి గబగబా ఓపెన్ చేసి దాన్ని చెక్ చేసుకుని హ్యాపీ ఫీల్ అవుతాం కదా. నిరీక్షణ ఏం చేస్తుంది? సిగ్గుపరుస్తుంది అంటండి. కాబట్టి అది వస్తువు రాకపోయినా కూడా వస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఎదురు చూస్తాం, విచారంతో కాదు, సంతోషంతో. రేపు రాలేదా, సరే రేపు సండే కదా, ఈరోజు సండే కదా, రేపు వస్తుంది. అంతేగాని అయ్యో రాలేదా అని చెప్పి డిసప్పాయింట్ అవ్వం మనం. అదే చెప్తున్నాడు ఇక్కడ, నిరీక్షణ గలవారై సంతోషించుచు. హల్లెలూయా. నిరీక్షణ సంతోషాన్ని కలిగించాలి. నిరీక్షణ కలిగినటువంటి వారు సంతోషించాలి. నిరీక్షణ కలిగి సంతోషించాలంటాను. అంటే నిరీక్షణ అంటే ఏంటి? హోప్. జరగలేదు కానీ జరిగిపోయింది అన్నట్టుగానే ఆశతోటి దాన్ని స్వతంత్రించుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటుంటాం అన్నమాట. హల్లెలూయా. ఇలాగే సేమ్ అమెజాన్ డెలివరీ అవ్వచ్చు, ఒక వస్తువు అవ్వచ్చు, ఏదైనా సరే దానికి ఆల్రెడీ మనం పేడ్ చేస్తాం. అంటే మన యేసయ్య మన కోసం ప్రతి అద్భుతానికి, ప్రతి రోగానికి, ప్రతి సమస్యకు వెల చెల్లించేశాడు ఆయన. అది మనకి డెలివరీ టైం, మన రిసీవింగ్ టైము కొంచెం టైం పడుతుంటుంది అనమాట. వెంటనే రాదు కదా, ఇది కొంచెం పేషెన్స్ ఉండాలన్నమాట. అది ఇక్కడ నిరీక్షణ గలవారి సంతోషించు. హల్లెలూయా. సంతోషం. ట్రైన్ కోసం చూస్తాం, గంట 2 గంటలు చిరాకు వచ్చేస్తుంది మనకి. చూసారా, నిరీక్షణ దెబ్బతినేసింది అనమాట. సంతోషం ఎప్పుడు ఉంటుంది? ఓకే వస్తుందా, 5 నిమిషాలు లేట్ అయింది, 10 నిమిషాలు వచ్చేస్తుంది, అది సంతోషం. కానీ మనకి ఎప్పుడు విచారం వస్తుందంటే ఇంకా అది జరగట్లేదు, లేట్ అయిపోయింది, అయ్యో అనేటువంటి బాధ ఎప్పుడైతే వచ్చేసిందో మనకి సంతోషం కాస్త విచారం అయిపోతుంది, నిరీక్షణ కాస్త నిరుత్సాహంగా మారిపడిపోతుంది. కాబట్టి ఈరోజు మీ జీవితంలో చాలామంది నిరీక్షణ లేకపోవటం వల్ల నిరీక్షణ కలిగి మళ్ళీ సంతోషించాలంట. ఆ నిరీక్షణ కలిగినటువంటి వారు, హోప్ కలిగినటువంటి వారు సంతోషం కలిగి ఉంటారు. నా యేసయ్య నా జీవితంలో గొప్ప కార్యం చేసేసాడు ఆల్రెడీ, నేను నిరీక్షిస్తూ ఉన్నాను, అది నా జీవితంలో తొందరలో స్వతంత్రించుకుంటాను. గర్భఫలం లేదు, ఎవరిని చూడాలి నువ్వు? శారమ్మ గారిని చూసుకోవాలి. 90వ సంవత్సరంలో కన్సీవ్ అయిందంట. వావ్. చూసారా. అంతేగాని 30 సంవత్సరాలు వచ్చేయండి, పెళ్ళి అవ్వలేదు, పెళ్ళి 10 సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టలేదు, వాళ్ళు వీళ్ళు ఇలాగంటున్నారు, వీళ్ళు అలాగంటున్నారు. చూసారా, ఎవరేమంటున్నారు కాదు, బైబిల్ ఏమంటాను చూడాలి, దేవుని వాక్యం సెలవిస్తుంది చూడాలి, దేవుని వాక్యం మాట్లాడుతుందో చూడాలి, దేవుని వాక్యం ద్వారా మనం ఎలాగా బయటపడాలా, బలపడాలా. వాక్యమే, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధలు ఎంత బాగా పాడతారో పాట. మరి ఎందుకని గుర్తు రావట్లేదు నీకు? బాధ వచ్చినప్పుడు వాక్యం ఎందుకు గుర్తు రావట్లేదు? శ్రమ వచ్చినప్పుడు వాక్యం ఎందుకు గుర్తు రావట్లేదు? నీ విశ్వాసం అది ఏమంటారు, నీ నిరీక్షణ దెబ్బతిన్నప్పుడు వాక్యం ఎందుకు గుర్తు రావట్లేదు? వాక్యం కలిగినటువంటి వారు కలవరపడ్డనమాట. పాడంత కదా మనకి, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను అని చక్కగా పాడతాం మనం. నిజంగా నువ్వు బాధల్లో నెమ్మదిగా ఉండాలి, సంతోషించాలి, నిరీక్షణ కలిగి ఉండాలంటే వాక్యం ఉండాలి. చూద్దాం ఇంకొక 2 మాట ఏంటంటే 12వ వచనం, శ్రమయందు ఓర్పు గలవారై. వండర్ఫుల్. ఇది ఇక్కడే పెద్ద పొరపాటు జరుగుతుంది మన జీవితంలో. శ్రమ వచ్చి పడుతుంది, బాధ వచ్చి పడుతుంది, కష్టం వచ్చి పడుతుంది, నష్టం వచ్చి పడుతుంది. ఎప్పుడైతే నీ జీవితంలో శ్రమ వచ్చి పడిందో, పిల్లలు వింటున్నారా, ఎప్పుడైతే నీ జీవితంలో శ్రమ వచ్చి పడిందో ఏం కోల్పోతారు? ఫస్ట్ ఓర్పు కోల్పోతారు కదా. చూడండి, ఇంట్లోను ఏదైనా మీరు పని చేసుకుంటున్నారు, వంట వండుతున్నారు అనుకుందాం. ఆ వంట వండేటప్పుడు చేయి కాలింది అనుకోండి, ఈ లోపల మీ పిల్లలు అమ్మ వాటర్ అది అంటే ఎంత కోపం వచ్చేది? ఓర్పు ఉంటుందా?
ఇదేమో చేయగలను బాధపడుతుంటే ఈ లోపల ఎవరు వచ్చి నేను ఏది అడుగుతుంటే కోపం వచ్చేస్తుంది, ఓర్పు ఉండదు ఇంకా. అలాగే నీ ఆఫీసులో నీ బాస్, లేకపోతే నువ్వు పనిచేసే కాడో, నువ్వు వ్యాపారం చేసే కాడో, లేకపోతే ఎవరో నీకు ఏదో కొంచెం ఇబ్బంది కలిగించారు, కొంచెం నీకు శ్రమ వచ్చి పడింది అక్కడ, అంతే. దాన్ని బట్టి ఇక్కడ నీ సిచ్యువేషన్ ఏమంటే ప్రార్థన చేయాలంటే రాదు, దేవుని వాక్యం వినాలంటే వినాలనిపించదు, ఓర్పు అనేది కూలిపోతాం అన్నట్టు. ఎవరైనా మాట్లాడుతూ చూసారా, ఓర్పు లేదు. కానీ చెప్తున్నాడు దేవుడు, శ్రమ యందు ఓర్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శ్రమ యందు ఓర్పు గలవారై అంటే శ్రమను ఏం చేయాలంటండి, శ్రమలు వస్తాయి. దేవుడు చెప్పాడు, ఈ లోకంలో మీకు శ్రమ సంభవించును. యోహాను 16:33లో ఈ లోకంలో మీకు శ్రమ సంభవించును, ఆయన ధైర్యం తెచ్చుకో, ఓర్పు కలిగిండు, శ్రమలు శాశ్వత కాలం ఉండవు. అంతే కదా, మీరు చాలాసార్లు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటారు కదా, ఏదో సమస్య, జ్వరమో ఏదో సంథింగ్ వచ్చో, లేకపోతే కన్సీవ్ అయిన తర్వాత మనకి డెలివరీ టైంలో ఆపరేషన్ అయ్యో, ఏదో విధంగా ఆపరేషన్కి హాస్పిటల్కి వెళ్తారు. నేను కూడా చాలాసార్లు వెళ్ళినటువంటి వ్యక్తినే నా చిన్నతనంలో. కానీ హాస్పిటల్ బెడ్ మీద పర్మనెంట్గా ఉన్నామా? ఆపరేషన్ థియేటర్లో పర్మనెంట్గా ఉన్నామా? ఆలోచించండి ఒకసారి. అంటే కొంచెం ఓపిక పట్టాలి అక్కడ మనం. నేను ఉండను, నాకు ఆపరేషన్ చేయొద్దు, నాకు ట్రీట్మెంట్ చేయొద్దు, నా వల్ల కాదు, నాకు ఇంజెక్షన్ చేయొద్దు. నీకు వచ్చినటువంటి జ్వరము తగ్గాలన్నా, నీకు వచ్చిన వ్యాధి తగ్గాలన్నా, నీకు వచ్చిన బాధ పోవాలన్నా ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓర్చుకోవాలి. శ్రమే. నీకు ఇంజెక్షన్ పడుతుంటే కొంచెం నొప్పి, ఓర్చుకోవాలి. ఆపరేషన్ చేస్తుంటే నొప్పి, ఓర్చుకోవాలి కదా. అన్ని పనులు పక్కన పెట్టాలి. హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఇంకేం ఉండదు. సో ఆ కొంతకాలం నువ్వు ఏంటి ఓర్చుకున్నట్లయితే ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయన ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను. కాబట్టి మీరు ఆ హాస్పిటల్లో ఆ ఇంజక్షన్లు పొడిచినప్పుడు ఓర్చుకుని, ఆపరేషన్ చేసినప్పుడు ఓర్చుకుంటే 11 రోజులకో ఎప్పుడో తిరిగి మళ్ళీ నేను ఇంటికి పంపిస్తారు. క్షేమంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఇంటికి తిరిగి వస్తావు. హల్లెలూయా. అర్థమవుతుంది కదా నేను చెప్పేటువంటిది అంతా కూడా. కాబట్టి ఈరోజు మీరు చాలామంది ఏం చేస్తారంటే, ఈ శ్రమలు వచ్చినప్పుడు, ఈ బాధలు వచ్చినప్పుడు, ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు, ఈ ప్రతికూల పరిస్థితులు మీకు వచ్చినప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? ఓర్పు ఉండదు. ఎంతకాలం ఓర్చుకోవాలి? ఎంతకాలం ఎటువంటి శ్రమలు కూడా నేను వెళ్ళాలి? ఎంతకాలం అంటే అక్కడ నువ్వు ఓర్చుకునేంత వరకు అనమాట. నీకు ఓర్పు వచ్చేంత వరకు దాన్ని అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతుంటారు చాలామంది పిల్లలు. ఎంతకాలం ఫెయిల్ అవుతారంటే వాళ్ళు 35 మార్కులు వచ్చేంత వరకు ఫెయిల్ అవుతూనే ఉంటారు. ఎప్పుడైతే వాడికి 35 మార్కులు వచ్చాయో పాస్. ఎందుకన్నాడు ఫెయిల్ అవుతున్నాడని? 35 మార్కులు రావట్లేదు కాబట్టి. 35 మార్కులు వచ్చేంత వరకు వాడి పని అంతే. ఎంత తపస్సు చేసినా, ఎన్ని చేసినా, ఏం చేసినా కానీ వాడు 35 మార్కులు దాటనంత కాలం ఇంకా అక్కడే చదవాలి, అదే క్లాసులో ఉండాలి, అక్కడే ఉండాలన్నమాట. ఎప్పుడైతే 35 మార్కులు తగినటువంటి జ్ఞానాన్ని వాడు సంపాదించి ఆ ఎగ్జామ్ పాస్ అవుతాడో అప్పుడు వాడికి అక్కడి నుంచి విడుదల వస్తుంది. హల్లెలూయా. సో ఇప్పుడు విడుదల ఎవరి మీద ఆధారపడి ఉన్నది? అది పాస్ అవ్వాలా ఫెయిల్ అవ్వాలన్నది ఎవరి మీద ఆధారపడి ఉన్నది? వాడు ఎప్పుడైతే ఆ నాలెడ్జ్ని పెంచుకుని, వాడు ప్రిపరేషన్ పెంచుకుని, వాడు సరి చేసుకుని చదవటానికి ఇష్టపడి ప్రిపరేషన్కి తగ్గట్టుగా వాడు ఉండి చదువుకుని సిద్ధపడితే 35 కాకపోతే 55, 100, 80 కూడా రావచ్చు. అప్పుడు ఏం చేస్తాడు? సంతోషంగా దాటుకుని వెళ్ళిపోతాడు సమస్యను. అలాగే ఈరోజు మీకు వచ్చిన శ్రమలో ఓర్పు లేకపోయినట్లయితే, సహనం లేకపోయినట్లయితే, శ్రమయందు ఓర్పు గలవారై, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరంతా గమనించదగ్గ విషయం ఏంటంటే, ప్రతి వ్యక్తి జీవితంలో ఓడిపోట కారణం ఏంటంటే మెయిన్ సహనం లేదు, ఓర్పు లేదు, ఓర్చుకోవట్లేకపోతున్నారు అనమాట. నేను ఓర్చుకోలేనండి, ఎంతకాలం ఓర్చుకుంటాను? ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది అనమాట. ఏంటంటే బ్రేకింగ్ ఈజ్ బెటర్ దాన్ బెండింగ్. ఏంటంటే బ్రేకింగ్ ఈజ్ బెటర్ దాన్ బెండింగ్. అంటే ఇప్పుడు నువ్వు ఒక ఇంట్లోకి వెళ్ళాలి, నువ్వు ఎంత పొడవు ఉన్నావు,
ఇంట్లోకి వెళ్ళే ద్వారమే ఇంతే ఉన్నది, చిన్నదే. కాబట్టి నువ్వు ఇంట్లోకి వెళ్ళాలంటే మార్గం ఏంటి? కొంచెం ఇలా వంగి వెళ్ళిపోతే అయిపోయింది. కాబట్టి నేను వంగను, నేను నిదానంగానే వస్తాను అంటే అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు పగలగొట్టాలి, తలుపు అంతా పగలగొట్టి నువ్వు ఎంత పొడవునా అంత పొడుగు ఇలా ద్వారం పెట్టాలి. మళ్ళీ చూసారా, బ్రేక్ చేయాలి, దాన్ని పగలగొట్టాలి. పెద్ద తతంగం అదంతా. లేదు ఏముందిలే, ఒక్కసారి ఇలా బెండ్ అవుతే ఏమవుతుందని చెప్పి ఒక్కసారి నువ్వు బెండ్ అయ్యి లోపలికి వెళ్ళావు అనుకో, మళ్ళీ నిదానంగా నుంచోవచ్చు, సెట్ అయిపోద్ది, ప్రాబ్లం ఏం లేదు. హల్లెలూయా, వింటున్నారా? చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఈరోజు చాలామంది బెండ్ అవటానికి ఇష్టపడతలేదు, బ్రేక్ చేసుకుంటున్నారు. బ్రేకప్ ఏంటి? లవ్ చేసుకుంటారా చాలా కాలం, సడన్గా ఏదో చిన్న తేడా వస్తుంది, వంగరు, ఎవరన్నా కూడా లొంగరు, బ్రేకప్. పెళ్ళి అవుతుంది కొన్నాళ్ళు, కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు మంచిగుంటారు, ఏదో చిన్న ఆలోచన తేడా వస్తుంది, చిన్న మాట, ఆవిడ తగ్గదు, ఈవిన తగ్గదు, ఎవరు బెండ్ అవరు, మేము ఇలాగ ఉంటామంటారు, బ్రేకప్. బిజినెస్లు ఇలాగే, దేవుడితో వాళ్ళ యొక్క విశ్వాస జీవితాలు, లేకపోతే ఒక చర్చికి వెళ్ళి ఏదో విధంగా ఇలాగ ఎవరో ఒకరు తగ్గకపోవటం వల్లే బ్రేక్ ఎందుకు వస్తుందంటే బెండ్ అవ్వకపోవటం వల్ల. బెండ్ అయితే బ్రేక్ ఉండదు, బ్రేక్ అయితే బెండ్ ఉండదు. చూసారా? సో నువ్వు బ్రేక్ చేయాలనుకుంటున్నావా, బెండ్ చేయాలనుకుంటున్నావా, అది ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే బ్రేకింగ్ బెండింగ్ అనేటువంటిది మన యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. బ్రేకింగ్ ఈజ్ బెటర్ దాన్ బెండింగా? కాదు, బెండింగ్ ఈజ్ బెటర్ దాన్ బ్రేకింగ్ అనమాట. అంటే బ్రేక్ చేసుకునే దానికంటే మనం బెండ్ అయినట్లయితే మన జీవితాలు, మన కాపురాలు, మన కుటుంబాలు, మన సంఘాలు ప్రతిదీ నిలబడుతుంది అనమాట. నేను తగ్గను, నా వల్ల కాదు, నా నేర్చుకోవాలని నాకు లేదు అంటే బ్రేక్ చేసుకుని పోతాం, తెగదెంపులు తీసుకుని పోతాం అనమాట. అది కుటుంబ వ్యవస్థ అయినా, భార్యాభర్తల సంబంధమైనా, ఉద్యోగమైనా, పని అయినా, జీవితంలో ఏదైనా సరే నా వల్ల కాదు, నేను ఓర్చుకోలేను, ఇంకా నేను నిలబడలేను, నేను ఉండలేను అని అనుకున్నప్పుడు వీళ్ళు గమనించాలి. అలా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే బ్రేక్ చేస్తాం, అన్నీ కూడా బ్రేకప్. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వాళ్ళరా, మీతో పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు చెప్పి నేను నమ్ముచున్నాను. బ్రేక్ చేస్తున్నారా, బెండ్ చేస్తున్నారా? బ్రేక్ చేస్తున్నారా, బెండ్ అవుతున్నారా? ఒక ఉన్నతమైనటువంటి శిఖరాన్ని నువ్వు ఎక్కాలంటే, ఏం చేయాలి తెలుసా? బెండ్ అవ్వు, ఎక్కాలి. ముందుకు వంగితేనే నువ్వు పైకి ఎక్కగలుగుతావు. లేదు నేను నిటారుగా ఎక్కుతాను, లేకపోతే నేను వెనక్కి వంగుతానంటే అక్కడి నుంచి కింద పడిపోతావు. ఈరోజు చాలామంది శిఖరాన్ని చేరుకోకపోవడం కారణం ఏంటంటే బెండ్ అవ్వకపోవటం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా బాగుంది ఈరోజు వర్తమానం. బ్రేకింగ్, ప్రియులు గమనించాలి, బెండింగ్ ఈజ్ బెటర్ దాన్ బ్రేకింగ్. బెండింగ్ ఈజ్ బెటర్ దాన్ బ్రేకింగ్. ఇదే టైటిల్ పెడితే బాగుంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున శ్రమలయందు నిరీక్షణ గలవారై, శ్రమలయందు కూడా అంటే శ్రమయందు, శ్రమ. బ్రదర్, నాకు పెద్ద శ్రమ వచ్చబడింది, నేను ఒక వ్యక్తిని ఇష్టపడ్డాను, సర్వం నమ్మను, సహవాసం చేశాను, అంతా జరిగాక నువ్వెవరు అన్నాడు. చక్కట్టుగా కన్సీవ్ అయ్యాను, అన్నీ చేశాడు, కానీ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. మరి తప్పు ఎవరిది అనాలి ఇప్పుడు? ఆయనది అనాలా? కానీ మనకు ఆయన అన్నట్టు అనిపిస్తుంది. ఆయన కాదు, వాడు దొంగ, దోచుకునేవాడు, సైతానుగాడు. వాడు వచ్చి నిన్ను నాశనం చేశాడు, నిన్ను మోసం చేశాడంటే, నువ్వు నీతిగా ఉండి నువ్వు మోసపోయావంటే ఖచ్చితంగా దేవుడు నీకు 2 అంతలు ఇస్తాడు. యోబు గారు వల్లే. యోబు గారిలో యథార్థత కానీ ఎక్కడా దెబ్బతినలేదు. అలా ఉండగా నష్టపోయాడు కాబట్టి దేవుడు 2 అంతలు ఇచ్చాడు. వింటున్నారా? అంతేగాని నువ్వు మోసం చేత, ఇప్పుడు అననీయ సపీరాలు వాళ్ళ ఆస్తే వాళ్ళు ఏం చేశారు? అబద్ధం ఆడారు, వాళ్ళ దానికి వాళ్ళు మోసపోయారు, లాసిపోయారు, ప్రాణాలకు కోల్పోయారు. కాబట్టి ఈ రోజున నువ్వు దేవుని కొరకు నీతిగా, నిజాయితీగా ఉండి అప్పుడు దేవునికి అప్పచెప్తే దేవుడు నీ పక్షాన ఉండి నీకు 2 అంతల ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నిరీక్షణ దెబ్బతినదు, శ్రమల్లో ఓర్పు. కానీ ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే దేవునికి వ్యతిరేకంగా మన జీవితాన్ని జీవించి
దేవునికి వ్యతిరేకంగా మన జీవితం ఏమో ఉంటుంది. ఏ విధమైనటువంటి ఇప్పుడు ఒక వ్యక్తి నిన్ను మోసం చేశాడని మనం ఈజీగానే ఎత్తున్నాం. మరి నువ్వు దేవుడిని ఏం చేసావు? ఒక వ్యక్తి నిన్ను మోసం చేసే అవకాశం నువ్వు ఇచ్చావంటే మరి నువ్వు దేవుడిని ఏం చేసినట్టు? దేవుడి నియమాలను ఏం చేసావు? నిబంధనలు ఏం చేసావు? దేవుడు పరిశుద్ధతను ఏం చేసావు? ఇవన్నీ పక్కన పెట్టేసేసి దేవుడికేమో బాధను మిగిల్చి, దేవుడికేమో మోసం మిగిల్చి, ఈరోజు మనం మోసపోయాక దేవుడా పరిస్థితి ఏంటి, మోసపోయాను నేను, నాకు న్యాయం చేయవా, నీకు అసాధ్యమైంది ఏమింది అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది నాకు. కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడు. ఎంతటి ఘోర పాపనైనా క్షమిస్తాడు. క్షమించాలని చెప్పి మళ్ళా అదే చేస్తూ ఉంటే ఎలాగా? కరెక్ట్ కాదు కదా. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాళ్ళకే హఠాత్తుగా మరణం వస్తుందని ఉంది బైబిల్లో. దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడే మహారోషం కలిగిన వాడు. దేవుడు దహించగ్ని అన్నాడు. హల్లెలూయా. గాడ్ ఇస్ లవ్. దేవుడు ప్రేమ అన్నాడు, దహించగ్ని అన్నాడు. రెండు, ఒక కాయిన్కి రెండు కోణాలు ఉంటాయి. ఒకటే కోణం చూస్తాం మనం ఇప్పుడు కూడా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు నీ మాటలు వింటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మీకు వినిపిస్తున్నాడంటే బెండింగ్ ఈజ్ బెటర్ దాన్ బ్రేకింగ్. బెండ్ అవటానికి ఇష్టపడుతున్నారా? తగ్గేది లేదు. నేను అస్సలు నేను నన్ను ఎవరన్నా ఊరుకోను. ఏమి ఫిలాసఫీ! వీళ్ళు ఎవరన్నారంట, వీళ్ళు ఎవరన్నా ఊరుకోరంట. మరి దేవుడు ఎవరినేమన్నాడండి? యేసుప్రభు వారు. కానీ మరి యేసుప్రభుని ఏమన్నారు? దెయ్యాలు పట్టినోడు, నువ్వు దేవుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, నువ్వైతే ఇలా చెయ్యి, అలా చెయ్యి, నేను గుద్దునుడు ఎవడో చెప్పు, నీ మీద ఉమ్మేసినోడు ఎవడో చెప్పు. చూసారా ఏం చేశాడు దేవుడు? ఏమైనా తప్పిదం చేశాడా? ఎందుకని నిందించారు? ఎందుకని గేలి చేశారు? ఎందుకని హేళన చేశారు? ఏమీ చేయని ఘోర పాపినైన నన్ను నువ్వు ప్రేమించావు, నేరము చేయని నీవు ఘోర పాపినని పాడతాం మనం. సిలువలో సాగింది యాత్ర అని తల్లీనమై పాడతాము. కానీ దాంట్లో ఉన్న అర్థం కానీ మనకి అది అప్లై చేసుకోవటం కానీ ఏముండదు. అప్లై చేసుకుంటే నువ్వు ఒక్క అడుగు కూడా దేవునికి ఇష్టం లేని వేయలేవు. నిజంగా ఆ వాక్యాన్ని మనం అప్లై చేసుకుంటే దేవునికి ఇష్టం లేని పని. చాలామంది యవ్వనస్తులు ఏం చేస్తారంటే ఆ యవ్వన కాలంలో ఎవరన్నా నచ్చితే, ఇష్టపడితే ఏం చేస్తారు? కొంచెం మాట్లాడతారు, ట్రై చేస్తారు, మాట్లాడతారు, క్లోజ్ అయిపోతారు, దగ్గర అయిపోతుంటారు. మరి అప్పుడు దేవుడు గుర్తు రాలేదా? ఒకసారి దేవుని కన్సల్ట్ చేయలేదా? ప్రభా ఇలా ఉన్నది, మరి ఏం చేయాలి అని ప్రభు దగ్గర ప్రార్థన చేసి, ప్రభుని అడిగి, మరి ఇది నీ చిత్తంలోకి తీసుకుని వచ్చి, మరి ఈ వ్యక్తితోటి నాకు వివాహం జరిగిస్తావా లేకపోతే ఏంటో అన్నది దేవుడి దగ్గర అడిగి, ఒకవేళ ఇది నీ చిత్తమైనట్లయితే ఇది పెద్దల ద్వారా ఏర్పాటు చేసి దీన్ని ముందుకు తీసుకుని వచ్చి సమకూర్పునిచ్చి, అసలు అంత ప్రాసెస్ ఎక్కడ ఏముండదు. అసలు దేవుడు మర్చిపోతాం కూడా దేవుడిని. అంత అల్లికిపోయి అంత అయిపోయాక దానికి ముగింపు వచ్చేస్తుంది అనమాట. ఇంకా దారి కనిపించదు అక్కడి నుంచి. అక్కడి నుంచి సడన్గా క్లోజ్ అయిపోతుంది దూరం. దిక్కు దోషం చేస్తే అప్పుడు దేవుడా, దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు. చూసారా? అదే దిక్కు అనుకున్న దారిలోకి ముందుకు వెళ్ళిపోయాక, అది క్లోజ్ అయిపోయాక అప్పుడు దేవుడు గుర్తు వస్తాడు. చాలా జీవితాలు ఎట్లానే ఉన్నాయి ఈ రోజున. కాబట్టి ఈరోజున మీ జీవితంలో శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా, ఐశ్వర్యం వచ్చినా, ఆరోగ్యం వచ్చినా, ఆపద వచ్చినా, అవమానం వచ్చినా, ఈ వస్తానుంటాయి, పోతానుంటాయి. కానీ దేవుడు మాత్రం స్టాండర్డ్. దేవుని మీద నీకున్న విశ్వాసము, నిరీక్షణ చెక్కు చెదరకూడదు. అదే జరిగింది యోబు గారి జీవితంలో. ఆస్తులు వచ్చేపోయాయి, పనులు వచ్చేపోయారు, పేరు ప్రకృతులు వచ్చేపోయాయి. కానీ యోబు గారిలో విశ్వాసం వచ్చిపోయి అలా లేదు. విశ్వాసం వచ్చిపోవటం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? విశ్వాసం అనేది వచ్చిపోవటం చేయలేదు. వచ్చింది కానీ పోలేదు, ఇంకా పెరిగింది. ఇంకా హల్లెలూయా. మరి ఎందుకంటే బైబిల్ మనం చదువుకునేది ఎందుకు? ఈ భక్తుల జీవితాలు ఎందుకు? ఇదంతా ఎందుకు? అంతా అసలు ఏంటి? ఈ ప్రసంగాలు ఎందుకు?
ఈ ప్రార్థనలు ఎందుకు? పొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రాలు ఆ? ఈ ప్రార్థనలు ఎందుకు? ఈ వాక్యాలు ఎందుకు? ఇవన్నీ ఎందుకంటే మన జీవితంలో ఉంచిన మాదిరిని కనీసం తీసుకుని మనం దాన్ని అప్లై చేసుకుని జీవించాలని. మనకంటే ముందున్న భక్తులకి ఏ విధమైన నిరీక్షణ, ఏ విధమైనటువంటి ఆధారం లేకపోయినా, ఏ విధమైన బైబిల్ లేకపోయినా, ఏ విధమైన ప్రసంగాలు ప్రసంగించేవాళ్ళు లేకపోయినా, ఏ విధమైన మహాసభలు లేకపోయినా, ఏ విధమైనటువంటి ఏమీ లేకపోయినా కూడా వాళ్ళంత భక్తులకి ఎలా మారారు, అంత విశ్వాసాన్ని ఎలా కాపాడుకున్నారు. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడా కూడా బ్రేక్ చేసుకోలేదు. హల్లెలూయా. బ్రేక్ అయిపోలేదు విశ్వాసం. బెండ్ అయ్యారు కొంచెం, శ్రమలో ఇబ్బందులు వచ్చినప్పుడు కొంచెం అట్లా ఏం చేశారు? శ్రమ ఏంది? నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఉన్నారు, ఓర్పు కలిగినటువంటి వారుగా ఉన్నారు, ఓర్చుకున్నారు, కొంచెం అలా ఓర్చుకున్నారన్నమాట. హల్లెలూయా. యోబు గారికి వచ్చిన శ్రమలో 9 months మాత్రమే. 9 months, 9 నెలలు మాత్రమే. సంవత్సరాలు ఏమి కాదు. 9 నెలలు ఓపిక పట్టాడు. 9 నెలలు. సైతానుగాడు నీ దగ్గర దోచుకున్నది దేవుడు రికవరీ చేయడానికి ఎంతో టైం అవసరం లేదు ప్రియులారా. ఒక క్షణం చాలు, ఒక రోజు చాలు. కాబట్టి యోబు గారు సమస్తం కోల్పోయాడంట. కానీ 9 months తర్వాత రెట్టింపు పొందుకున్నాడు. 9 నెలలు ఓపిక పట్టలేరా? ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే 9 నెలలు ఓపిక పడుతుంది. హల్లెలూయా. నిరీక్షణ. 9 నెలల్లో యోబు గారు సమస్తము తిరిగి దక్కించేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యోబు గారి భార్య వచ్చి బ్రేక్ చేసేసేయండి, ఎందుకులే ఇంకా బ్రేక్ చేసేసేయండి, ఇంకొద్దు అంటుంటే, వద్దు బంగారం, ఆగు, కొంచెం బెండ్ అవుదాం, బ్రేక్ అయిపోతే ఎలాగా? వద్దు, బ్రేక్ చేయొద్దు. కొంచెం మన జీవితం ఇప్పుడు ఇలా వెళ్ళిన జీవితం కొంచెం బెండ్ అవుదాం, కొంచెం తగ్గుదాం, కొంచెం పెంట మీదకి వద్దాం. సింహాసనం నుంచి ఎక్కడికి వచ్చింది? బెండ్ అయింది, కొంచెం బెండ్ అయింది. కానీ బ్రేక్ చేసుకోలేదు, ముగించేలేదు జీవితాన్ని. కాబట్టి ఈరోజున మీ జీవితం సర్వనాశనం అయిపోయిందా? మీ శత్రువు నాశనం చేశాడా? మీ సంపద దోచుకున్నాడా? మీ శరీరం దోచుకోబడిందా? మీ జీవితంలో తీరని నష్టం కలిగిపోయిందా? మీ డబ్బు పోయిందా? బంగారం పోయిందా? లేకపోతే మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పోయినాయా? ఏదో పోయింది సంథింగ్. అది తిరిగి సంపాదించుకోవాలని మీరు అనుకుంటున్నారా? లేకపోతే మీ సమయం పోయిందా? ఏదైనా పోయినా సంపాదించుకోవచ్చు, కానీ సమయం సంపాదించుకోలేం బ్రదర్. ఎస్, కానీ దేవుడు చూశారు కదా, బైబిల్ గ్రంథంలో ప్రార్థింతే గడియారాన్ని కూడా వెనక్కి తిప్పుకొచ్చాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు దేన్నైనా చేయగలుగుతాడు, ఎలాగైనా చేయగలుగుతాడు, ఎప్పుడైనా చేయగలుగుతాడు, ఎక్కడైనా చేయగలుగుతాడు. కాబట్టి యోబు గారి జీవితంలో మనం చూసినట్లయితే, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఏమైందంటే జీవితం బ్రేక్ అవ్వలేదు, బెండ్ అయింది, ఫైనాన్షియల్గా బెండ్ అయింది. అంతేగాని విశ్వాసంలో బెండ్ అవ్వలేదు మాత్రం. విశ్వాసంలో బెండ్ అవ్వలేదు యోబు గారి జీవితం. విశ్వాసం సింహాసనం మీద ఉంది. యోబు గారు మాత్రం పెంట మీదకి వచ్చాడు, కానీ యోబు గారి యొక్క విశ్వాసం మాత్రం సింహాసనం మీద ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి మీరంతా కూడా. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు, గొప్ప దేవుడు, అద్భుతములు ఆశ్చర్యములు చేసేటువంటి వాడు. దేవుడికి అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు. కాబట్టి ఈరోజున మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నెక్స్ట్ 3 విషయాలు మనం ఈరోజు చూసుకుంటున్నాం. నిరీక్షణ గలవారై సంతోషించాలి. నిరీక్షణ నీకుంటే నువ్వు సంతోషిస్తావు. నిరీక్షణ లేనటువంటి వారు విచారిస్తారు. నిరీక్షణ కలిగినటువంటి వారు సంతోషిస్తారు. అందరికి ఉద్యోగం వచ్చింది, నీకు ఉద్యోగం రాదా? ఆయన నీ నిరీక్షణ కలిగిన కాబట్టి సంతోషిస్తావు. థ్యాంక్ యూ జీసస్, వాళ్ళకి ఉద్యోగం ఇచ్చావు. థ్యాంక్ యూ జీసస్, వాళ్ళకి గర్భఫలం ఇచ్చావు. థ్యాంక్ యూ జీసస్, వాళ్ళని హెచ్చించావు. థ్యాంక్ యూ జీసస్, వాళ్ళకి విడుదల ఇచ్చావు. థ్యాంక్ యూ జీసస్, వాళ్ళని అప్పు నుంచి విడిపించావు. గొప్ప సాక్ష్యం ఈరోజు విన్నాను. ఖచ్చితంగా నా జీవితంలో కూడా నువ్వు కార్యం చేస్తున్నందుకు వందనాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిరీక్షణ కలిగిన వారు ఏం చేస్తారు? సంతోషిస్తారు. శత్రువులు నిన్ను చుట్టుముట్టిన, అప్పుల వాళ్ళు నిన్నొచ్చి చుట్టూ కమ్ముకున్న, నిరీక్షణ ఉంది. నా యేసయ్య ఖచ్చితంగా ఒకనొక రోజున, ఒకనొక గడియలో ఒక్క రూపాయి అప్పు లేకుండా నా జీవితంలో కార్యం చేస్తాడు.
కాబట్టి నేను బెండ్ అవుతాను. ఇప్పుడు తలదించుకుంటాను. ఎన్ని తిట్టినా, ఎంతమంది నన్నా, నా జీవితాన్ని ముగించను, నన్ను బ్రేక్ చేయను, బెండ్ అవుతాను. హల్లెలూయా. బెండ్ అవుతాను. తప్పు చేశాను, నేను అప్పు చేశాను, తప్పదు, భరించాలి. ఏం చేసినా అట్లా నువ్వు ఎప్పుడైతే బెండ్ అవుతావో, బ్రేక్ చేయటం అంటే ఏంటి? ఆత్మహత్య. బెండ్ అవటం ఏంటి? భరించుకోవటం, నిందల అవమానాలు తట్టుకుని నిలబడతాం. బెండ్ అవుతావు, నాలా దేవుడు నిన్నేం చేస్తాడు? తిరిగి లేపుతాడు, నిలబెడతాడు. హల్లెలూయా. బెండ్ అయితే బెండ్ తీస్తాడు, ఇరిగిపోతే ఏం చేస్తాం? కాబట్టి ఇక్కడ మీరు 3 విషయాలు ఈరోజు నేర్చుకోవాలి. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు శ్రద్ధ, శ్రమయందు ఓర్పు గలవారి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఇది విషయం. నిరీక్షణ కలిగి సంతోషంతో ఉంటావు, శ్రమయందు ఓర్పు కలిగి ఉంటావు, ప్రార్థన యందు పట్టుదల. ఎన్ని జరుగుతున్నా, ఏం జరుగుతున్నా సరే ప్రార్థనని పట్టుదల కలిగి ఉంటావు. ప్రార్థన విడిచిపెట్టేసేసావు, ప్రభు సన్నిధి విడిచిపెట్టేసేసావు, ప్రభు సన్నిధిలో గడపకుండా ఉండలేవు. బ్రదర్, ఛానల్ బట్టి చేస్తున్నాం కానీ ఏ ఉద్యోగం రావట్లేదు, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఫెయిల్ అవుతున్నాం. థ్యాంక్ యూ చేసి గర్భఫలం ఇచ్చామని చెప్పి 3 నెలలు బట్టి చెప్తున్నాను, 6 నెలలు బట్టి చెప్తున్నాను, ఏం జరగట్లేదు. ఏ ఉద్యోగం ప్రయత్నం చేసిన విఫలమవుతున్నాను. నా భర్త మారాలనుకున్నాను, మారిపోయినందుకు వందనాలని చెప్పాను, ఇంకా కొడుతున్నాడు, ఇంకా తిడుతున్నాడు. ఏ మార్పులు లేవు మా కుటుంబంలో కానీ, మా జీవితంలో కానీ. కదా, చాలామంది మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. కాబట్టి ప్రార్థన చేయాలనే మనసు రావట్లేదు. ఈ పరిస్థితులన్నీ కూడా చాలా ప్రతికూలంగా ఉన్నాయి. ఏదోలా ఉన్నది బ్రదర్, అసలు ప్రార్థన చేయాలనిపించట్లేదు. చాలా జీవితాలు ఇలా ఉన్నాయి ఇప్పుడు అన్నీ కూడా కదా. కానీ ఇక్కడ దేవుని ప్రార్థన యందు పట్టుదల కలిగియుండుడి, ప్రార్థన యందు పట్టుదల కలిగిండుడి. ఎప్పటి వరకు? సమాధానం వచ్చేంత వరకు. ప్రార్థన ఎప్పటి వరకు చేయాలి? నిరీక్షణ ఎప్పటి వరకు కలిగి ఉండాలి? అనుకున్నది నువ్వు పొందుకునేంత వరకు. హల్లెలూయా. శ్రమ యందు ఓర్చుకోవాలి. ఎంతవరకు ఓర్చుకోవాలి? శ్రమ విజయంగా మార్చబడేంత వరకు. హల్లెలూయా. సమస్య పరిష్కరించబడేంత వరకు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు మీరు ఇంతమంది యొక్క వాక్యాన్ని వినటానికి దేవుడు మిమ్మల్ని తోడుకుని వచ్చాడు. ఒక ప్రత్యేకం ప్రణాళిక ఇక్కడ పెట్టాడు మిమ్మల్ని. అంటే ఇది టైం వేస్ట్ కాదు. ఈ వాక్యం వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ జీవితంలో ఏదో విషయంలో సరి చేసుకుంటే మీరు సమస్య నుంచి జయించి విజయంతో అద్భుతమైన సాక్షిగా నిలబెట్టాలని ప్రభు చూస్తూ ఉన్నాడు. ఏదో సరి చేసుకోవాలి. సహనాన్ని కోల్పోతున్నారా? ప్రార్థన ఎందుకు పట్టుదల లేదా? ఆసక్తి లేదా? కుదిరితే చేస్తున్నారు, లేకపోతే మానేస్తున్నారా? కాబట్టి ఇక్కడ 3 విషయాలు మనం నేర్చుకున్నాం. నిరీక్షణ గలవారై సంతోషించాలి, శ్రమయందు ఓర్పు కలిగి ఉండాలి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. చాలు ఈ వచనం జీవితానికి. కాబట్టి ఈ యొక్క వచనం నేర్చుకుని, ఈ యొక్క వచనంలో ఉన్నటువంటి మాటలను పట్టుకుని అవి జీవితంలో అన్వయించుకున్నట్లయితే హల్లెలూయా, అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. అవి జీవితంలో అన్వయించుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు. ఆసక్తి విషయంలో మాంద్యులు 11వ వచనం చూడండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దు, ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభుని సేవించాలి. సేవిస్తూ ఏం చేయాలంటండి? నిరీక్షణ కలిగిన వారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగిండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇవేమీ లేకుండా మనం ఏం చేస్తుంటే ఫలితాలు ఆశిస్తూ ఉంటుంటాం. దేవుడు ఏదైనా చేస్తే బాగుండు, ఎలాగని చేస్తే బాగుండు నో. కాబట్టి నీకు ఎదురుగా వచ్చేటువంటి సమస్యకు నువ్వు ఏ విధంగా రెస్పాండ్ అవుతావు? బ్రేక్ చేసుకుంటావా? బెండ్ అవుతావా? సమస్యకు లొంగమని చెప్పట్లేదు ప్రియులారా, సమస్యకు తలవంచమని చెప్పట్లేదు. ఓర్చుకో. ఓర్పు ఎలా ఉంటుంది? కొంచెం కష్టంగా ఉంటుంది, చేదుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఫలితం మాత్రం, ఒక వ్యక్తి మనల్ని ఎంతో బాధ పెడుతుంటాడు, తిడుతుంటుంటాడు.
నువ్వు అలా సైలెంట్గా ఉన్నావు, ఓర్చుకున్నావు అనుకో, ఎంత చెప్తే తిడతాడు, అయిపోయింది అక్కడితో. కానీ నీకు ఓర్పుకోలేక నువ్వేం చేస్తావు, నువ్వు ఓ మాట అంటావు, ఇంకో మాట పెరుగుతుంది, కొట్లాటకి వెళ్తుంది. నిన్న హైదరాబాద్లో ఈసీఎల్ దగ్గర సొంత కొడుకు సొంత తండ్రిని కత్తితో పొడిచి 15 సార్లు చంపేశాడు పబ్లిక్ రోడ్డు మీద. మనుషుల్లో గమనించాలి, సైతానుగాడు వాడుకుంటాడు మనుషుల్ని. ఎవడైతే వాడికి లోబడతాడో, ఆ ఈవిల్ స్పిరిట్కి అటాక్ అవుతూ ఉంటుంటారో విచక్షణ కోల్పోతారనమాట. విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ ఉంటుంటారు. ఈవెన్ మీ భార్యలు అవ్వచ్చు, భర్తలు అవ్వచ్చు. అలా వింతగా ప్రవర్తించడానికి కారణం ఏంటంటే ఈడే సైతానుగాడు దూరటం వల్ల, ఈ బంధకాల చేత బంధించబడటం వల్ల వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ వ్యక్తిని మనం తప్పు పట్టకూడదు. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఈ యొక్క ఈవిల్ స్పిరిట్ అటాక్ని మనం బంధించాలన్నమాట. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులు వెళ్తున్నటువంటి బోటులో ఏమొచ్చింది, తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చి ఏమవుతుంది, బోటును ముంచేయడానికి అలలు ఎగిసి పడుతున్నాయంట. మీరు చెప్పాలి, నీటికి ఎగిరే స్వభావం ఉంటుందా? నీరు పైకి వచ్చే స్వభావం ఉంటుందా? లేదు. నీరు ఎగరదు. ఎలాగ ఎగురుతుంది? నీరు బరువైంది కదా. మన ఇంటి మీద ట్యాంక్ ఎక్కించాలంటే ఏం చేస్తాం, మోటార్ వేస్తే కానీ ఎక్కదు అది, అంతే కదా. లేకపోతే నీరు ఎలా పైకి వెళ్ళిపోతుంది ఎప్పుడన్నాను, దానికి ఆ సామర్థ్యం లేదు, నీరు పైకి ఎక్కలేదు. కానీ ఇక్కడ బోటులో ఉన్నటువంటి శిష్యులు యేసుప్రభు నిద్రపోతుంటే ఈ తుఫాన్ వచ్చి ముంచేటకి పెద్ద అలలు ఇలాగ వచ్చి పడుతున్నాయంట. చాలా ప్రయత్నాలు చేశారు, అంత అయిపోయింది. యేసుప్రభు లేచి ఏం చేశాడు, మీరు జాగ్రత్తగా చదివితే బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఇది పెద్దగా పట్టించుకోకపోవచ్చు. మనం మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం మనం చదివినట్లయితే, అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పి లేచి ఏం చేశాడటండి, గాలిని, ఎవరిని గద్దించాడు, నీటిని గద్దించాడా? గాలిని. అంటే ఈ నీరు పైకి లేసేలా చేసేది ఏంటంట, గాలి. కానీ కనిపెడదు గాలి. ఈ నీటిని రెచ్చగొట్టి ఈ నీటిని లేపేసి మీ మీదకి వచ్చేలా చేసేది ఏంటంట, గాలి. కానీ గాలి మాత్రం కనపడదు, నీరు మాత్రం కనపడుతుంది. మీకు నీరు వచ్చి పడుతున్నట్టు, నీరు మిమ్మల్ని ముంచేస్తున్నట్టు. వింటున్నారా? అలాగే మీకు మీ మనుషులు కనిపిస్తుంటారు, మీ మీద శత్రుత్వం చేస్తున్నట్టు, వాళ్ళు మిమ్మల్ని చంపటాకు వచ్చినట్టు, మీ మీద ఏది చేస్తున్నట్టు. కానీ అది మనుషులు కాదు, ఇది గాలి. మనకి ఊర్లో అయితే అంటారు, గాలి బాలింది వాడి మీద, గాలి పట్టుకుంది. గాలి అంటే ఏంటి, ఇది అనమాట, దురాత్మ, సైతానుగాడు, గాలి. కానీ ఊరిలో భలేగా నాకు అనిపించిన తర్వాత బైబిల్ చదువుతాడు, భలేగా క్యాచ్ చేశారు వాళ్ళు. గాలి ఆలింది వాళ్ళ మీద అంటారు. గాలి ఆలటం ఏంట్రా బాబు అనుకునేవాడు నేను. ఇప్పుడు అర్థమవుతుంది గాలి అంటే, గాలిగాడు. ఎవరు, సైతానుగాడికి ఇంకో పేరు గాలిగాడు అనమాట. ఆ గాలి ఏం చేస్తుంది, ఈ నీటిని లేపుతుందంట. కానీ మనకేం కనపడుతుంది, అమ్మో నీరు వచ్చేస్తుంది. నీరు ఎందుకు వస్తుంది, దానికి ఏమీ లేదు, నీటికి పవర్ ఏమీ లేదు, ఎటు పళ్ళ ఉంటే అది పోతుంది. అది అలాంటిది మానేసేసి నీ మీదకి ఇంత పైకి ఎగురుతుందంటే ఎలాగ ఎగురుతుంది? గమనించారు ఈ సత్యం? అలాగే మీ ఆయన నీ మీద ఎట్లా ఎగురుతున్నాడు, ఎట్లాగా చంపుదనం లేస్తున్నాడు, లేదా నీ బంధువులు, నీ స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఎవరో కూడా, అంటే అర్థం ఏంటి, వాళ్ళ మనుషులే. కానీ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు మృగాల్లాగంటే, వెనకాల నుంచి ఈడు దూరాడు, గాలి వాలింది కదా, వాళ్ళ మీద గాలి పడింది. కాబట్టి వాళ్ళు అందుకని అంత వింతగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వింటున్నారా? అందుకని ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ సత్యం తెలిసినటువంటి రోజున ఏం చేస్తాం మనం, దేవుడిలాగా గాలిని గద్దింతాం. చూడండి ఎంత స్పష్టంగా ఉందో, గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలేని మనం ఆయన. మరి సముద్రం నీళ్ళు వచ్చి పడుతున్నాయి కదా, నీళ్ళు నిమ్మలించు అని అన్నాను కదా దేవుడు, గాలిని. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. మార్కు సువార్త 4:39 చదివినట్లయితే,
అందుకని లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుము. గాలిని గద్దించాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరిని గద్దిస్తూ ఉన్నావు? నీ భర్తను గద్దిస్తూ ఉన్నావా? నీ బంధువులు గద్దిస్తూ ఉన్నావా? దానివల్ల ప్రయోజనం లేదు. వాళ్ళ వెనకాల పనిచేస్తున్నటువంటి దురాత్మ ప్రభావాలు ఏవైతే ఉన్నాయో వాటిని గద్దించాలా. నేమ్ ఆఫ్ అంధకార శక్తులను లయమైపోను గాక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. అప్పుడు గాలి ఆగిపోతే నీరు ఎక్కడ దిగుతుంది? ఆటోమేటిక్గా నిమ్మలమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మార్కు 4:39 చాలా స్పష్టంగా ఉంది, చూసారా? గాలిని గద్దించి అని ఉన్నది అక్కడ స్పష్టంగా. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో గందరగోళం ఉందా, సమస్యలు, ఇబ్బందులు ఉన్నట్లయితే మీరు లేచి చేయవలసింది ఏం తెలుసా? గాలిని గద్దించడం నేర్చుకోండి. అలాగే సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ప్రతికూల పరిస్థితులు మీ మీదకి వచ్చినప్పుడు, కుటుంబ వ్యవస్థ సమస్యలు ఇవన్నీ వచ్చినప్పుడు ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఏంటంటే, నిరీక్షణ గలవారే సంతోషించాలి, శ్రమయందు ఓర్పు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం చక్కటి విజయాన్ని చూడగలుగుతాం, మంచి ఫలితాలు మనం చూడగలుగుతాం. ఇప్పుడు మనకి ఇవేమీ లేకుండా ఏంటి, నిరీక్షణ లేదు మనకి. మంచి చేస్తాడు దేవుడు, ఖచ్చితంగా సమస్తం సమకూడి మేలుకరంగా చేస్తాడని నిరీక్షణ లేదు. మనకి శ్రమలు వచ్చాయి కానీ ఓర్పు లేదు. ప్రార్థన చేయడానికి పట్టుదల లేదు మనకి. ఎవరో చిన్న ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిపోతుంది. పలానా సేవకుడు వల్ల అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ వెళ్ళి ప్రార్థన చేయించుకుని వచ్చేద్దాం, లేకపోతే ఫోన్ చేసి చిన్న ప్రేయర్ చేసుకుందాం, మన జీవితంలో కార్యం నెరవేర్పడిపోతుంది, అద్భుతం జరిగిపోతుంది. ఇట్లాగా ఉన్నప్పుడు ఎస్ జరగవచ్చు అద్భుతం, కానీ నిలబెట్టుకోలేవు దాన్ని. ఈ విషయాల్లో మనం ముందుకు వెళ్ళకపోతే అద్భుతాలు జరుగుతాయి. ఒక సేవకుడు చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నీకు డెలివరెన్స్, విడుదల రావచ్చు. కానీ దాన్ని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలంటండి? పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థనలో పట్టుదల లేకుండా, ప్రభు సన్నిధిని అనిపించకుండా, మాస్టర్ చెప్పిన పాట నీకు బాగా అర్థమైపోయింది కానీ ఇంటికి వచ్చి దాన్ని ప్రిపేర్ చేసుకుంటేనే, మళ్ళీ చదువుకుంటేనే దాన్ని గుర్తుపెట్టుకుని ఎగ్జామ్లో రాయగలుగుతావు, లేకపోతే ఫెయిల్ అవుతావు. కాబట్టి ఈరోజున అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఈరోజు బ్రేకింగ్ అనేది కాదు, బెండింగ్ అనేది ముఖ్యం. కాబట్టి బెండింగ్ ఈజ్ బెటర్ దాన్ బ్రేకింగ్. అర్థమైందా? బెండింగ్ ఈజ్ బెటర్ దాన్ బ్రేకింగ్. ఈ సత్యాన్ని మీరు అంతా నేర్చుకుని కొంచెం తగ్గి, శ్రద్ధ కలిగి, పట్టుదల కలిగి, ఓర్పు కలిగి, సహనం కలిగి ప్రభునామాన్ని మహింపరిచేటువంటి వారుగా ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కృప మనందరికీ నడిపించి బలపరచును గాక. ఆమేన్.